అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. గత ఆదివారం బాబా ఓం పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. పారాగ్రాఫ్లు చదువుకున్నాం. గాడ్స్ షాడో అన్నది నథింగ్నెస్ అన్నది వివరించారు బాబా. అది అనంతంగా ఉంటుంది, అనంతంగా వ్యాపిస్తుంది అని చెప్పారు. ఇక్కడి నుంచి చదువుకోవాలండి. జై బాబా అండి బాబు గారు. జై బాబు సార్. When it manifests, the nothing which is most finite and latent in the everything projects out from a most finite point in the everything where the nothing as most finite is embodied. ఈ పైన ఇదంతా క్రియేషన్ పాయింట్ గురించి చెప్తున్నారండి. అది ఈ నథింగ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అయినప్పుడు, అంటే నథింగ్ అన్నది ఏంటంటే మోస్ట్ ఫినిట్, అది అత్యంత పరిమితమైంది. ఆ తర్వాత సర్వంలో నిద్రాణమై ఉన్నటువంటిది అయినటువంటి ఈ శూన్యము చిన్న ఒక అత్యంత పరిమితమైనటువంటి బిందువు, కేంద్ర బిందువు ద్వారా అది అంటే సర్వంలో ఉన్నటువంటి అత్యంత పరిమితమైనటువంటి బిందువు ద్వారా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. అక్కడే ఈ శూన్యం అనేటువంటిది ఒక అంటే రూపం తీసుకునే స్థాయిలో ఉంటుంది అన్నమాట. అత్యంత స్వల్పమైనటువంటి రూపస్థాయి కూడా దానికి ఉంటుంది అన్నమాట. ఎంబోడీడ్ అంటే అక్కడ కొద్దిగా డిస్కస్ చేయాలండి. ఇది ది మోస్ట్ ఫినిట్ పాయింట్ ఫ్రమ్ వేర్ ది నథింగ్ ప్రొజెక్ట్స్ అవుట్ యాజ్ నథింగ్నెస్ ఈజ్ కాల్డ్ ది క్రియేషన్ పాయింట్ ఆర్ ది ఓమ్ పాయింట్. ఈ అత్యంత పరిమితమైనటువంటి స్థానం ఏదైతే ఉందో నథింగ్, ఈ శూన్యం ప్రొజెక్ట్ అయినటువంటి స్థానం, దాంట్లోంచి ఈ శూన్యత్వం అంటే నథింగ్నెస్ అనేటువంటిది వస్తుంది, బయటకు వస్తుంది అనమాట. దాన్నే క్రియేషన్ పాయింట్ లేదా ఓమ్ పాయింట్ అని పిలుస్తారు. దిస్ క్రియేషన్ పాయింట్ ఈజ్ న్యాచురల్లీ ఆల్సో ఇన్ ది ఎవ్రీథింగ్. ఈ సృష్టి బిందువు ఇది సర్వంలోనే ఉంది సహజంగా, అంతే కదా. విచ్ మీన్స్ ఇన్ గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్, అంటే పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడి స్థితిలో, భగవంతుడిలోనే అది ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది న్యాచురల్లీ ఆల్సో ఇన్ ఎవ్రీథింగ్. అది అనంతత అంతా వ్యాపించి ఉన్నటువంటి అనంతత బయట ఏమీ లేదండి. అనంతతలోకే మళ్ళా అది ఓమ్ పాయింట్ రిలీజ్ అవుతుంది అనమాట. అది వస్తుంది అనమాట బయటకు అనంతతలోంచే. అంటే అంతా అనంతతలోనే జరుగుతుంది అనమాట ఈ ప్రక్రియ అంతా కూడా. సో ది మోస్ట్ ఫినిట్ నథింగ్ ప్రొజెక్ట్స్ యాజ్ ది క్రియేషన్ అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ త్రూ ది మోస్ట్ ఫినిట్ క్రియేషన్ పాయింట్ ఇంటూ ది ఇన్ఫినిటీ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ గాడ్ ఈ స్టేట్. ఇదే మళ్ళీ వివరించి చెప్తున్నారండి. ఈ అత్యంత పరిమితమైనటువంటి ఈ శూన్యం క్రియేషన్ అవుట్ ఆఫ్ క్రియేషన్ ప్రొజెక్ట్స్ అవుట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్, అవుట్ ఆఫ్ క్రియేషన్ యాజ్ ది క్రియేషన్ అవుట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్. అంటే అనంతమైనటువంటి సర్వంలో నుంచి ఇది ఒక క్రియేషన్ పాయింట్గా అంటే సృష్టిగా బయటకు వస్తుంది అన్నమాట. త్రూ ది మోస్ట్, ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ది మోస్ట్ ఫినిట్ క్రియేషన్ పాయింట్, అత్యంత పరిమితమైనటువంటి ఈ క్రియేషన్ పాయింట్ సృష్టి బిందు స్థానం ద్వారా అది బయటకు వస్తుంది అన్నమాట. ఎక్కడికి వస్తుంది అది? ఇంటూ ది ఇన్ఫినిటీ ఆఫ్ ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది గాడ్ ఈ స్టేట్. అది మళ్ళా అనంతత అనేటువంటి అనంతత్వం యొక్క అనంత స్థితి, ఆ భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలోకి వస్తుంది. అంటే ఏంటంటే అంతటా వ్యాపించింది అదే ఉంది కాబట్టి అనంతతకు అవతల ఏమి ఉండదండి. కాబట్టి అనంతతలోకి అది రిలీజ్ అవుతుంది.
ఆ క్రియేషన్ పాయింట్ కూడా అనంతతలోకే వస్తుంది. ఇన్ షార్ట్, when the most finite nothing gets projected as nothingness through the most finite creation point, which is also in the infinity pervaded by the infinite triune nature of God, the projection of the most finite nothingness closely linked with and upheld by the all-pervading infinite triune nature of God, gradually expands ad infinitum and manifests apparently as infinite nothingness or as infinite creation. కొద్ది కిందకి స్టోర్ చేయండి సార్, మళ్ళీ చెబుతాను. సో ఇన్ షార్ట్ అంటే ఇదంతా పైకి స్థూలంగా చెప్పాలంటే, ది మోస్ట్ ఫినిట్ నథింగ్, అత్యంత పరిమితమైనటువంటి శూన్యం, గెట్స్ ప్రొజెక్టెడ్, బయటకు వస్తుంది, యాజ్ నథింగ్నెస్ అంటే శూన్యత్వంగా బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ది మోస్ట్ ఫినిట్ క్రియేషన్ పాయింట్. మోస్ట్ ఫినిట్ క్రియేషన్ పాయింట్ ద్వారా అది బయటకు వస్తుంది. అది ఎక్కడ ఉంటుందట? విచ్ ఈజ్ ఆల్సో ఇన్ ఇన్ఫినిటీ, అది కూడా అనంతతలోనే ఉంటుంది. ఏంటి? ఈ క్రియేషన్, మోస్ట్ ఫినిట్ క్రియేషన్ పాయింట్ కూడా అనంతతలోనే ఉంటుంది. అయితే దాని స్థితి ఎలా ఉంటుందా? పెర్వేడెడ్ బై ది ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్. అయితే అది ఈ త్రయోగుణాలు, భగవంతుడి త్రయోగుణాలు, ఈ మూడింటితోటి అది అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అనేటువంటి త్రిగుణాలతోటి అది ఆవరించి ఉంటుంది అనమాట, నిండు ఉంటుంది అనమాట. ఇది ది ప్రొజెక్షన్ ఆఫ్ ది మోస్ట్ ఫినిట్ నథింగ్నెస్. ఈ ఏదైతే అత్యంత ఇది ఇన్ఫినిట్ నథింగ్నెస్ ఏదైతే ఉందో, శూన్యత్వం ఏదైతే ఉందో, ఫినిట్ నథింగ్నెస్ ఏదైతే ఉందో, దానికి అది ఎలా ఉంటుందంటే క్లోజ్లీ లింక్డ్ విత్ అండ్ అప్హెల్డ్ బై, క్లోజ్లీ లింక్డ్ విత్ అండ్ అప్హెల్డ్ బై ది ఆల్ పర్వేడింగ్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది దాంతో అనుబంధం కలిగే ఉంటుంది అనమాట. ఆ లింక్ ఉంటుంది దానికి. అలాగే దానితోటే పరిరక్షింపబడుతూ, దాంతోటే పర్యవేక్షింపబడుతూ ఉంటుంది అనమాట. ఏంటి? ఈ త్రయోగుణాల చేత. అందువల్ల అది గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్స్ యాడ్ ఇన్ఫినిటమ్. ఆ శూన్యత్వం అనేటువంటిది క్రమేపీ అలాగే యాడ్ ఇన్ఫినిటమ్ అంటే అనంతంగా అలాగా విస్తరిస్తూ పోతుంది అనమాట. అండ్ మేనిఫెస్ట్ అపరెంట్లీ యాజ్ ఇన్ఫినిట్ నథింగ్నెస్. అది ఎలాగా ప్రకటిస్తుంది? అది ఇన్ఫినిట్ నథింగ్నెస్గా, అంటే ఇన్ఫినిట్ అండి, ఫినిట్ పాయింట్ దగ్గర వచ్చినప్పటికీ కూడా ఇన్ఫినిట్ నథింగ్నెస్ అనమాట. ఆర్ యాజ్ ఇన్ఫినిట్ క్రియేషన్, అనంతమైనటువంటి సృష్టిలాగా, అనంతమైనటువంటి శూన్యత్వంగా అది విస్తరించుకుంటూ పోతుంది అని చెప్తున్నారు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అంటే అనంతత అనేటువంటిది ఉంది. అనంతతలో ఇన్ఫినిటీలో ఎవ్రీథింగ్ ఉంది, సర్వం ఉంది. సర్వంలో ప్రతి ఈ సర్వంలో నుంచి ఒక ఫినిట్ పాయింట్ ద్వారా ఈ శూన్యం అనేటువంటిది వచ్చింది బయటికి. దాన్ని క్రియేషన్ పాయింట్ అన్నాం. ఆ క్రియేషన్ పాయింట్ బయటికి ఎక్కడికి వెళ్ళదండి, అనంతతలోనే ఉంటుంది. కాబట్టి దానికి రెండు స్వభావాలు ఉంటాయి. అనంతత్వం అనేటువంటి స్వభావం ఒకటి ఉంటుంది దానికి. అయితే అలాగే త్రిగుణాలు, 3 త్రయోగుణాలు కూడా వాటి వెన్నంటే ఉంటాయి. ఆ 3 అంటే ఇదే దానికి దైవత్వాన్ని ఆపాదించేది అనమాట. ఎవ్రీథింగ్ యొక్క లక్షణాలన్నీ కూడా నథింగ్లోకే వస్తాయి అనమాట. ఈ నథింగ్, ఎవ్రీథింగ్ అంటే చూడడానికి వేరు ఉండొచ్చు, కానీ లక్షణాల పరంగా రెండు ఒకటే. అంటే దీంట్లోనూ ఇన్ఫినిటీ ఉంటుంది. అలాగే దీంట్లోనూ అనంతత్వం అనేటువంటిది రెండిట్లోనూ ఉంటుంది. ఆ అనంతత్వం అనేటువంటి అది శూన్యత్వం అనంతంగా అలా విస్తరిస్తూ పోతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే 2 పాయింట్లు ఇక్కడ ఏంటంటే, దాంట్లో అనంతత్వము, త్రయోగుణాలు రెండు కూడా సర్వంలో నుంచి శూన్యంలోకి వస్తాయి అని స్థూలంగా చెప్తున్నారు. జై బాబా సార్, నాకు అది అర్థమైంది సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? పరిమితమైంది ఏ రకంగా అపరిమితంగా అది మేనిఫెస్ట్ అయింది అనే పాయింట్, దానికి ఏ రకంగా అట్రిబ్యూట్స్ పరిమితంగా అపరిమితంగా ఏ రకంగా వచ్చింది అనేది ఇక్కడ
అవునండి, అవునండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి అది మామూలుగా. బాబు గారు, ట్రయో గుణాలు వల్ల ఉమ్. అది సస్టైన్ అవుతుంది అన్నదానికి లాజిక్ ఏమైనా అందుతుందంటారా? ఆ, నాకు మరి కాదండి, మరి అది మనం మళ్ళా అలా పూర్తిగా మనం ముందుకు చదువుకుంటా పోతుంటే ఆ త్రయోగుణాలే ఎనర్జీ కింద, ఎనర్జీ ఇంకోటి దీని కింద మారుతుంది అని వస్తున్నాం కదా, మన ఎవల్యూషన్ అవుతుంది కదా అవి మూడు కూడా. ఓకే. అవి దాంట్లోకి మామూలు పరిమిత స్థాయిలోంచి మళ్ళీ అపరిమిత స్థాయిలోకి మళ్ళీ వెళ్ళిపోతాయండి అవి. అంటే మన అజ్ఞానం వల్ల అపరిమితత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. పరిమిత స్థాయిలోనే కనపడుతున్నాయి మనకి అవి, కానీ అవి ఉన్నాయండి. అవి అలాగా కూడా వస్తాయన్నమాట అండి. అది దైవత్వాన్ని ఆపాదించేది ఆ రెండు విషయాలే అనమాట అండి దీనికి. ఇంకో పాయింట్ మీరు చదివిన దాంట్లో ఏంటంటే, ఏదో ఓమ్ పాయింట్ అన్నది బయట ఉంటుంది, బయటకు వస్తుంది కాకుండా లోపల ఇదంతా జరిగేది. ఎవ్రీథింగ్ అవునండి. లోనే ఇంటర్నల్ గా మళ్ళీ ఎవరి దింగులైనా జరిగేది. ఒక పాయింట్ ద్వారా బయటకు ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. అదే లోపలికి ప్రొజెక్ట్ అవుతుంది మళ్ళీ అంతా మళ్ళా ఎవ్రీథింగ్. అనంతతకే వస్తుంది అది. అంటే ఓకే. బయట అనంతతకి బయట ఏమీ లేదు కదండి, అంతా ఇన్ఫినిటీయే కదా. అవునవును. ఏమన్నా ఉన్నాయండి? ఏమన్నా ప్రశ్నలు అయితే సమాప్తికి వెళ్దాం. జయబాబు సార్, నాగేశ్వర గారు. జై బాబా అండి. క్లుప్తంగా ఒక్కసారి రికాప్ చేసుకుందాం సార్ మనం. బాబా ఈ చాప్టర్ మొదటి నుంచి చెప్తున్నది. బాబా ఏం చెప్పారు? భగవంతుడు గాఢ నిద్రావస్థలో ఉన్నారు అని మొదలుపెట్టారు. అతనికి ఉన్న లక్షణం ఏంటి? తనెవరో తనకి ఎరుక లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. అయితే ఆ స్థితి గురించి మనం చెప్పగలిగింది ఒకటే, ఆయన ఉన్నాడు అని మాత్రమే మనం చెప్పగలము. గాడ్ ఈజ్ స్టేట్. ఇంకా ఏమున్నారు? గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే అదే స్థితి. పర్యాయ పదము ఎవ్రీథింగ్ కూడా అయి ఉన్నాడు, ఇన్ఫినిట్ కూడా అయి ఉన్నాడు కదా. మూడు రకాలుగా వర్ణించారు. గాడ్ ఈజ్ అన్నారు, ఈజ్ ఇన్ఫినిట్ అన్నారు, హీఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు కదా. అయితే ఇన్ఫినిట్ అంటే విస్తరించి ఉన్నారు, అంతా ఆయనే విస్తరించి ఉన్నారు. ఇంకేమన్నారు లాజిక్? ఎవ్రీథింగ్లో నథింగ్ కూడా అది దాగి ఉంది అన్నారు, అవ్యక్తముగా అని. అయితే అవ్యక్తముగా దాగి ఉన్నటువంటి నథింగ్ అది ఎలాగూ ఎవ్రీథింగ్లోకి విస్తరించింది అనేటువంటి పాయింట్ ఇక్కడ వివరించి చెప్తున్నారు బాబా. నిజానికి నథింగ్ అనేటువంటిది ఆది అంతములు కలిగినటువంటిది. దాని లక్షణం ఫినిట్. ఫినిట్ అంటే ఆది అంతములు కలిగినది అది. సో ఆద్యంతములు కలిగినటువంటి అది ఏ రకంగా ఎవ్రీథింగ్ అంతా విస్తరించింది అని చెప్తున్నారు. అది ఎలా జరిగిందట? ఎవ్రీథింగ్లో ఒక చిన్న పాయింట్ నుంచి, దానికి కూడా ఆద్యంతములు కలిగినది ఫినిట్, ఆ చిన్న పాయింట్, ఆ బిందు స్థానం నుండి అది బయటకు వచ్చిందట. ఈ నథింగ్ అనేది బయటకు వచ్చి ఎక్కడ విస్తరించింది? ఉన్నదంతా అనంతమైనటువంటి భగవంతుడే కదా. ఆయనలో అనంత లక్షణత్రయము, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లీస్, ఇన్ఫినిట్ పవర్. ఇవంతా అనంతమే ఈ మూడు లక్షణాలు కూడా. అంటే ఒక పెద్ద మహాసముద్రము లాంటి, మహాసాగరము లాంటి ప్రదేశంలో ఈ చుక్క వచ్చింది బయటికి. న్యాచురల్గా మహాసముద్రంలోకి ఒక చుక్క వస్తే అది సముద్రం అంతా విస్తరించుకుంటూ పోతుంది కదా కదా. అంచేత ఇది ఆద్యంతములు కలిగినటువంటి నథింగ్, దాని యొక్క శూన్యత్వము, నథింగ్నెస్. ఈ స్థానం అంతా కూడా, ఈ ప్రదేశం అంతా కూడా విస్తరించుకుంటూ పోయింది. దానికి ఒరిజినల్ గుణం ఏంటి? ఆది అంతములు కలిగినది అది. కానీ అది ఏమి జరిగింది? అది భగవంతునిలో, అనంతుడైన భగవంతునిలో పడిన కారణంగా మొత్తం ఆ అనంతత అంతా కూడా వ్యాపించినది అది. అంచేత పరిమితమైనది, ఆది అంతములు కలది అయినటువంటి నథింగు
భగవంతునిలో మకాం ఉండడం వలన ఆ భగవంతుడంతా విస్తరించుకుంటూ పోయి అది కూడా అనంతమైన గుణమును సంతరించుకున్నది. దీనిని అనంతమైన శూన్యత్వము లేక అనంతమైన సృష్టి అని అంటూ ఉన్నాము. ఇది సార్ క్లుప్తంగా బాబా దీనిలో చెప్పింది. ఇది నాకు అర్థమైంది దాన్ని. జై బాబా. ఏమైనా ఉన్నాయండి? అంటే శూన్యం సర్వంలోకి విస్తరించింది అనమాట. మనం మామూలుగా సర్వంలో నుంచి శూన్యం వచ్చిందని అనుకుంటాం. అది శూన్యం ఏమవుతుంది, సర్వంలోంచి విస్తరించిన. ఇప్పుడు ఎలాగైతే నీటిలో సిర చొక్కేసాం, అదంతా చొక్క ఎలాగైతే వ్యాపించేస్తో అలాగనమాట అది. ఓకే. ఏమన్నా ఉన్నాయండి? ఫ్యామిలీ ఏమన్నా ప్రశ్న? లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, నేను చదువుతానండి. ద విమ్ ఆర్ లెహర్. ఇక్కడ అంటే ఇంతకుముందు 1 అనే హెడ్డింగ్ కింద పైన విశేషాలు ఎక్స్ప్లెయిన్ చేశారండి బాబా. ఇక్కడ విలాసము లేదా లహర్ అనేది చెప్తున్నారు. ద కాజ్ which led the most finite nothing latent in the infinite everything to manifest itself as infinite nothingness is the original cause called the cause. కొంచెం వర్డ్స్ రిపీట్ అయిన మూల కొంచెం అడ్డుగా ఉంది, కానీ జాగ్రత్తగా చదివితే బాబా చెప్తుంది ఏంటంటే, పైన మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది ఏదైతే ఉందో అత్యంత పరిమితమైన శూన్యం ఏదైతే అనంతతత్వంలో అంతర్లీనంగా దాగి ఉందో అది ఈ అనంతమైన శూన్యత్వంగా ప్రకటీకృతం అవ్వడానికి కారణం ఏదైతే ఉందో దానిని ఆ అసలైన కారణాన్ని మాత్రం కాజ్ అంటారు. కారణము లేదా కారణము అంటారు కానీ క్యాపిటల్ లెటర్స్లో పెట్టారు, CAUSE, కాజ్. అంటే మొదటి కారణభూతం అనమాట అది కాజ్. ఏదైతే ఫస్ట్ ఈ ప్రక్రియ మొదలైందో దాని గురించి చెప్తున్నారు. అది దిస్ కాజ్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ద విమ్ ఆర్ లెహర్ ఆఫ్ గాడ్. ఈ క్యాపిటల్ లెటర్స్లో పెట్టిన కాజ్, మొదటి మూల కారణం ఏదైతే ఉందో అది ఏంటి కారణం అంటే ఏం చెప్తాం, దానికి ఆయన ఇచ్చిన అదేంటంటే విలాసము లేదా లెహర్ ఆఫ్ గాడ్. భగవంతుడి ఇచ్చానండి విలాసము దాన్ని లహర్ అని కూడా అంటారు అన్నమాట. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫర్దర్గా బాబా. దిస్ ఒరిజినల్ విమ్ కెన్ ఆల్సో బి కాల్డ్ ద ఫస్ట్ వర్డ్ అటర్డ్ బై గాడ్, హూ యామ్ ఐ. ఈ మొదటి విలాసం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు మాట్లాడిన మొదటి పదంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ మొదటి పదం దాన్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు అంటే నేనెవరిని అన్న ఆ శబ్దం కింద మనం ఊహించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అది మొదటి విమ్ అన్నమాట. అది ద ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ద గాడ్ ఈ స్టేట్ మేడ్ గాడ్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు భగవంతుడు ఉన్నాడు అన్న స్థితికి ఉన్న లక్షణం ఏంటి? అనంతతత్వం అని చెప్పారు కదా. ఆ అనంతతత్వం అన్నది ఇంకొక దానికి లింక్ చేస్తున్నారు, ఇంకొక క్వాలిటీకి, ఈ అనంతతత్వానికి. ఎవ్రీథింగ్, ఇందాక నాగేశ్వర గారు చెప్పారు, అనంతతత్వం ఎవ్రీథింగ్ అన్నవి లక్షణాలు గాడ్ ఈజ్ స్టేట్కి. ఆ అనంతతత్వం ఉన్న చోట పూర్తి స్వతంత్రత అనేది కూడా ఇంకొక లక్షణం. అంటే ఉన్నది ఒక్కడే అయినప్పుడు నేనే మొత్తం ఇంటికి ఓనర్ని, నేనే ఉన్నాను అంటే నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను కదా. అంటే అంత దట్ రిజంబుల్స్ ఇండిపెండెంట్నెస్. నాకు పూర్తి స్వతంత్రత ఉంటుంది అన్నది ఇక్కడ మళ్ళీ ఇంకొక డైమెన్షన్లో ఆ స్వతంత్రత అనేది లింక్ చేస్తారు ఆయన గుణాలకి. అండ్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్ ఫర్ గాడ్ టు ఎక్సర్సైజ్
his infinite whim to experience and enjoy his own infinity. కనుక ఎప్పుడైతే అనంతుడైన భగవంతుడికి అబ్సల్యూట్ స్వతంత్రం ఉందో, ఆ స్వతంత్రత ఉందో, కనుక న్యాచురల్గా ఏమవుతుంది, ఆయన అనంతతత్వం అన్ని అనుభవించాలి, ఆనందించాలి అనే ఆ కోరిక తీర్చుకునే హక్కు కూడా ఆయనకు ఉంటుంది. ఆయన స్వతంత్రదే, ఆయన ఇష్టం అది. అది మేజర్గా డెఫినేషన్ అంటే ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకి ఇట్స్ ఈజ్ విల్, అంతే. ఆయనకి ఆ స్వతంత్రత ఉంది, ఎందుకని అనంతుడు ఉన్నది ఆయనే, ఆయన తప్ప ఏదీ లేదు, ఆయనకి ఏం కావాలి అది వచ్చింది అంతే అక్కడ. టు ఎక్సర్సైజ్ ఏ విమ్ ఈజ్ ఆల్వేస్ ద మార్క్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ నేచర్. అయితే ఈ విలాసం అనేది మనం ఏదైతే ఇప్పుడు డిఫైన్ చేసుకున్నామో దాన్ని ఎక్సర్సైజ్ తీర్చుకోవాలి అంటే ఒక విము విలాసం అనుకున్నప్పుడు అది తీర్చుకోవాలనుకోవడం కూడా ఒక స్వతంత్రమైన స్వభావానికి నిదర్శనం అది సహజంగానే. బికాజ్ ఇట్ ఈస్ విమ్సికాలిటీ దట్ ఆల్వేస్ కలర్స్ ద ఇండిపెండెంట్ నేచర్. దానికి కారణం ఏంటంటే విమ్సికాలిటీ, ఆ విలాసతత్వం ఏదైతే ఉందో అది స్పాంటేనిటీ అనుకోవచ్చు, దట్ ఆల్వేస్ కలర్స్ ద ఇండిపెండెంట్ నేచర్. స్వతంత్ర స్వభావం దాని ఉందో దానికి అంటే ఇక్కడ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. కలర్స్ని ఎలాగైనా తీసుకోవచ్చు అంటే దానికి ఒక స్వభావాన్ని అద్దుతుంది అన్నట్టుగా చెప్పారు. అది పూర్తిగా నాకు అర్థం కాలేదంటే లాంగ్వేజ్ వైజ్ కాదు, థియరిటికల్లీ ఏంటి అన్నది. ఆ స్వతంత్రమైన స్వభావానికి ఒక కలర్ని అద్దుతుంది అన్నారు. ఇదండి బేసిక్. అంటే ఒక్కొక్కటిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. బియాండ్ స్టేట్ గాడ్, ఆయన అనంతతత్వం, అందులోనే నథింగ్నెస్ ఉండడం, నథింగ్నెస్ నుంచి ఓం పాయింట్ రావడం, మళ్ళీ దానికి ఇన్ఫినిట్యూడ్ ఉంటుంది, అనంతతత్వం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ట్రయో నేచర్ ఆఫ్ గాడ్, భగవంతుని 3 గుణాలు అందులో కూడా. అంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది, అంతా కూడా చిన్న బిందువు తీసుకున్న అందులో కూడా ఆ స్వభావం ఉంటుంది కదా, బహుశా నేను అలా ఊహించుకున్నాను. అది ఉంటాయి కనుక ఇందాక బాబు గారు చెప్పారు నేను డౌట్ అడిగినప్పుడు. కానీ మనకి తెలియదు, అజ్ఞానం వల్ల ఉంటుంది కనుకే ఈ 3 లక్షణాలు మనం అంటే ఇట్స్ ఇన్బిల్ట్, మనకు తెలియటం లేదు అంతే. సముద్రంలో ఉప్పు ఉన్నట్టు ఇక్కడ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు ఇది జరిగింది ప్రక్రియ, ఈ నథింగ్నెస్ మేనిఫెస్ట్ అవడం ఇదంతా దేని అన్నది లెహర్ అన్నదానికి లింక్ చేశారు. ఆయన విలాసము అది హూయామై అన్న ఆ మొదటి పదం అనుగుణంగా ఇది విస్తరించి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే అనంతతత్వం ఉందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. స్వతంత్రత ఉంది కనుక ఆయన ఇచ్చేది, ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది. అందుకని ఆ కోరిక కారణంగా, ఆ విలాసం కారణంగా ఇదంతా వ్యాపించింది అన్నట్టుగా నాకు అర్థమైందండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. లేదు సార్, ఆ లాస్ట్ పాయింట్ కలర్స్ అన్నారు కదా, అది ఫిగరేటివ్ యూసేజ్ అనండి. అంటే ఆ గుణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడారు అనుకుంటా. బికాజ్ ఇట్ విమ్సికల్లీ దట్ ఆల్వేస్ కలర్స్ ద ఇండిపెండెంట్ నేచర్. అంటే ఆ విమ్సికాలిటీ అనే దానికి గుణం ఏంటి, ఇండిపెండెంట్, దేని మీదైనా డిపెండ్ అయి ఉంటుంది. ఓ చిన్న కుర్రోడు ఇలా ఎందుకు చేశాడంటే దానికి లాజిక్ ఏం లేదు, అనిపించాడు చేసేసాడు అంతే. సో దానికి వాడారండి అంతే ఆ కలర్స్ అన్నది. అంటే ఆ తత్వాన్ని ఒక అందం అనండి, అదే అది ఒక అట్రిబ్యూట్ అని, ఒక గుణం అనేది, ఆ గుణం. ఓకే. బికాజ్ ఇట్ ఈస్ విమ్సికాలిటీ దట్ ఆల్వేస్ కలర్స్ ద ఇండిపెండెంట్ నేచర్. ఓకే, మళ్ళీ రివర్స్ లో చెప్తున్నారంటారా ఆ ఇండిపెండెంట్ నేచర్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, దేని మీద డిపెండ్ అయ్యింది కాదండి, ఎందుకు వచ్చేదానికి ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. దాన్ని ఇక్కడ ఇలా చెప్తున్నారు అంతే. అంటే స్వతంత్ర స్వభావం యొక్క ఒక గుణం అన్నమాట అది విమ్సికాలిటీ అనేది. అదే పైన చెప్పిన స్టేట్మెంట్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదండి, వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ అన్నమాట. ఓకే విమ్సికాలిటీ అంటే ఈ కలర్స్ అంటే రంగుల అర్థం ఉంటాం కదండి మనం. ఓకే, అంటే రంగుల అర్థం అంటే మెరుగు చేయడం అనమాట. అది ఆ తత్వాన్ని
ఆ విమ్సికాలిటీయే ఇండిపెండెంట్ నేచర్ అన్న దానికి రంగులు అద్దుతుంది అనమాట. అంటే నాకు ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చిందంటే అండి, కలర్స్ అంటే అక్కడి నుంచే ఈ ఈ కలరింగ్ అంటే వేరే అట్రిబ్యూట్స్ అన్ని డెవలప్ అయినాయి అన్నట్టుగా చెప్తున్నారా విమ్సికాలిటీ వల్ల అన్నట్టుగా కొంచెం ఎక్కువ అనుకున్నాను. కానీ మేబీ ఇట్స్ జస్ట్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ తత్వం చెప్పడం అంతే. మామూలుగా మనకు విమ్సికల్ అన్న మాట ఉంది కదండి ఇంగ్లీష్ లో. విమ్సికల్ అంటే స్థిరంగా లేకుండా ఉండడం అనమాట. ఒక 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 తత్వం, అది స్వభావం అనమాట. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారు, ఒక విమ్సికల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు. స్పాంటేనిటీ అంటే వాళ్ళకి ఏమి ఒక లైన్ ఉండదండి. మనం ఎలా చేస్తాం అని అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ లైన్ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అంటే ఇండిపెండెంట్ అనమాట. ఆ విమ్ లోంచి వచ్చినటువంటి మాట అనమాట విమ్సికల్ అంటే. ఓకే, దట్ మేక్ సెన్స్ అండి. మీరు చెప్పిన దాన్ని బట్టి దట్ కలర్స్ ఇండిపెండెంట్ నేచర్, ఆ తత్వాన్ని చూపిస్తుంది మనకి అన్నట్టుగా. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు ఎవరన్నా? ఓకే సార్, జయబాబు అండి. జయబాబు సార్, నథింగ్నెస్ ప్రొజెక్ట్ అవటానికి బాబా చెప్తున్నటువంటి మెయిన్ కాజ్ విమ్ అని చెప్పారు కదా. సో క్రియేషన్ ఎగ్జిస్ట్ అవటానికి మెయిన్ రీజన్ విమ్ అని చెప్పినప్పుడు, క్రియేషన్ లో జరిగేటటువంటి ప్రతి దానికి రీజన్ విమ్మే. అంటే సంస్కారం ప్రొడ్యూస్ అయినా, ఆ సంస్కారం మల్టిపుల్ సంస్కారాలు జనరేట్ అయినా, ప్రతి దానికి బేసిక్ ఆరిజిన్ పాయింట్ విమ్ అనే చెప్పాలి. అలాంటప్పుడు సృష్టిలో జరిగే ప్రతి దానికి గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ ఎల్స్, ద విమ్మే రీజన్. సో అప్పుడు ఇండివిజువల్ గా ఏ సోలు ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పడానికి ఏం లేదు కదా. విమ్మే రీజన్ అయినప్పుడు, విమ్కి రీజన్ భగవంతుడే అయినప్పుడు, భగవంతుడు ఇచ్చే అయినప్పుడు, సృష్టిలో జరిగే ప్రతి దానికి ఏ సెన్స్ లో చూసినా కూడా గాడ్స్ విల్ అన్నదే మెయిన్ రీజన్ అవ్వాలి. ఒక సోల్ గా, ఒక పర్సన్ గా అతను అది చేశాడు అని చెప్పడానికి లేదు. కానీ మరి మనం మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే సృష్టిలో జరిగేటప్పుడు కానీ నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్తాము. భగవంతుడు కూడా మీరు ఇది చెయ్యండి, మీరు ఇలా ఉండండి అని చెప్తారు కదా. అది ఎట్లా మనం సపోర్ట్ చేయాలి ఆ స్టేట్మెంట్? ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బికాజ్ ఆఫ్ ది విమ్ కదా. దట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ఇన్ఫైనైట్ ఆఫ్ ది గాడ్. ఆయన చెప్పాడు కదా, దట్ ఈస్ ద మెయిన్ కాజ్ అని. లేదండి, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. అంటే యాక్చువల్గా మై విష్ అంతా కూడా మీరు చూస్తే, మనం అన్ఫార్చునేట్లీ మనకి అట్రిబ్యూట్ చేసుకుని పక్కోడికి అట్రిబ్యూట్ చేస్తున్నాం కనుక. కానీ ఇట్స్ మీ అనే కదా ఆయన చెప్పేది. అంతా సర్వం జరుగుతుంది నా వల్లే, బాబా వల్లే. అంటే చిన్న మామూలు బాబా పర్స్పెక్టివ్లో మెసేజ్ని టెక్నికల్గా డీప్గా కాకుండా ఆయన సింపుల్గా మనకు చెప్పింది ఏంటి, నీ కాజు జరిగేదంతా నా వల్ల అవుతుంది అన్నది అట్రిబ్యూట్ చేసుకోకు. ఇట్స్ ఎ బిగ్గర్ థింగ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ విమ్మే కదా. అక్కడ వచ్చిన దానివల్ల మొత్తం ఒక రిపిల్ ఎఫెక్ట్ లాగా ఇట్స్ ఎవాల్వ్ అవుతూ వెళుతుంది అని బహుశా అందుకు చెప్పేది ఆయన. మన మీద పెట్టుకుంటున్నాం కనుక వీఆర్ సఫరింగ్ అన్నెసరీలీ. నీ మీద పెట్టుకోక పాయింటర్, జస్ట్ రెఫర్ ఇట్ టు మీ, అంటే నా వల్ల జరిగింది అనేది మై విష్. సింపుల్గా 6 పాయింట్లు అని చెప్పింది. టోటల్ ఇన్హెరెంట్ మీనింగ్ ఇదే. ఆ పాయింటర్ నీకు పెట్టుకోకు, నాకు పెట్టుకో. చివరికి ఏ స్థాయికి బాబా వెళతారంటే, ఎవరో నీకు అన్యాయం చేశారు, ఆడిని తిట్టుకో, నన్ను తిట్టుకో. ఎందుకంటే నా వల్ల జరిగింది ఇదంతా మొత్తం క్రియేషన్ ఇది అన్నది. బేసిక్గా బాబా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకరికొకరికి అట్రిబ్యూట్ చేసుకోవచ్చు థియరీ మనం మాట్లాడుకుంటే. కానీ ఆయన వచ్చి చెప్పింది స్పష్టంగా అదే కదా. బేసిక్గా నువ్వు ఇందులోంచి బయటపడాలి, భారం అనవసరంగా నువ్వు పెట్టుకుంటున్నావు నెత్తి మీద, అందుకే సఫర్ అవుతున్నావు, నాకు వదిలే అని చెప్పడం మొత్తం ఇన్హెరెంట్ ఫిలాసఫీ అంతా కూడా అదే కదా, ఆధ్యాత్మికత అంతా. నేను అలా అనుకుంటున్నాను బేసిక్గా. ఇది కరెక్టే మీరు అన్నది యాక్చువల్గా. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? జై బాబా సార్,
అక్కడ అంటే అంత భగవంతుడిదే అంటే అక్కడ మనం చేసింది ఏమీ లేదంటే అది ఎలా అవుతుంది సార్? ఇప్పుడు ఈ విస్తరించుకుంటూ పోయేది అనంత శక్తి జ్ఞాన ఆనందాలు ఆ లక్షణత్రయం అనేది విస్తరించుకుంటూ పోయింది. కానీ మనలో ఉన్నది అది కాదు కదా సార్. దాని తరకు అంశే ఉంది కాబట్టి అది చేస్తున్నదంతా భగవంతుడని మనం ఎలాగనిస్తాం సార్? అందుకేనండి. అనుకోవడం అంటే మామూలు విషయం కాదండి. చాలా అపరిమితమైన అదే నాలెడ్జ్ అనండి, విజ్డమ్ ఉంటే కానీ అనుకోలేమనే కదా! అది లేకపోవడం వల్ల ఆ నాలెడ్జ్ లేకపోవడం వి పాయింట్ ఇట్ ఔట్ టు అవర్ ఓన్ సెల్ఫ్. నేను చేస్తున్నాను, లేకపోతే నాకు ఇంకొకడు ఇలా చేశాడు. ఇందులో చిక్కుకొని ఉంటాం కనుకే ఇట్స్ లైక్ ఎ లూప్ ఇంకా. అందులోంచి బయటపడడం అన్నది. అది అందులోంచి అది లేదు కనుక ఆ పరిమిత తత్వం నుంచి మళ్ళీ జ్ఞానం ఇవ్వడమే కదా ఆయన పని. నిరంతరం చెప్పి ఇట్స్ ఎ బిగ్గర్ పిక్చర్. బిగ్గర్ లైఫ్‌లో ఈ మహాప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈజ్ అప్ అనే ఆయన చెప్పేది. బేసిక్‌గా నాకు అర్థమైంది. జస్ట్ అంటే ఈజ్ అప్ అంటే జస్ట్ రెసిస్టెన్స్ లేకుండా ఫ్లో అవ్వడం ఈ మహాప్రవాహంలో. అప్పుడు ఈ సో కాల్డ్ ఈ సాంస్కారిక నేచర్ మనం చదువుకున్న ఆ సైన్స్ ఉంది కదా ఇంతకుముందు అంతాని. అది లూజన్ అప్ అయిపోతుంది బేసిక్‌గా నాకు అర్థమైంది. అంతా చెప్పిన బాబా ఈ సంస్కారాలు ఇది కరెక్టే. కానీ దానికి ఎందుకొచ్చింది అన్నది కూడా నేను అనుకోవడమే కదా! అంటే నా సెంట్రిక్‌గా ఉండడం వల్ల కాకుండా ఇది బిగ్గర్ పిక్చర్‌లో ఇట్స్ హ్యాపెనింగ్ స్టోరీ. నువ్వు చేసేదేం లేదు. జస్ట్ ఫ్రీ అప్ అండ్ ఫ్లో అంతే. నేను ఆ యాంగిల్‌లో చూస్తున్నాను బేసిక్‌గా. కరెక్టే మన వైపు నుంచి ఏమీ లేదు అన్న క్వెషన్ ఏస్తే ఏమీ లేకపోవడం ఏంటి? పక్కోడు కొట్టడం, నేను కొట్టడం నా ఇచ్చి ఉంది కదా! ఇక్కడ ఇయన్నీ వస్తాయి కానీ నేను బిగ్గర్ వ్యూలో చెప్తున్నాను ఆయన వాసు అడిగిన ప్రశ్నకి. ఆయన చెప్పేది ఈజ్ అప్ అవ్వమనే కదా! అసలు నీ మీద తీసుకోకు. జస్ట్ నా మీద పెట్టేయి. ఒకటి 2 సార్లు బాబా కూడా అంటారు కదా! ఇప్పుడు ఎవరో నిన్ను బాధించారు. ఆళ్ళని తిట్టుకో. నన్ను తిట్టుకో. ఇట్స్ అలౌడ్ మనకి ఆయన తిట్టుకోవడం కూడా. ఎందుకంటే నేనే రీజన్ దీనికి అన్నిటికి కూడా. నువ్వు పెట్టేసుకోకు ఈ వారం అంతా కూడా. లీవ్ ఇట్ టు మీ అని చెప్పడం కదా ఆయన. ఓకే సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ఇంకా? జై బాబా అండి. జై హో సార్. నాగేశ్వర్. జై బాబా అండి, జై బాబా. మొట్టమొదట వాసు అడిగిన ఒక మాట, నా ఒపీనియన్ కూడా నాకు అర్థమైంది కూడా ఒకసారి షేర్ చేసి అప్పుడు దీనిలోకి వెళ్దాం సార్. యాక్చువల్గా మనం అందరం కూడా సెపరేట్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. నేను వేరు, నా పక్కవాడు వేరు. అది మనకున్నటువంటి అనుభవము అది కదా. కానీ బాబా వన్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా కదా. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ మీ, బికాజ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఆయనకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారన్నమాట, నువ్వు పొందే అనుభవం కరెక్ట్ కాదురా కదా, అన్నిటికీ కారణం నేనే అని చెప్పుకుంటూ వచ్చారు. సో మనం అది ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసము ఆయన ఇన్ని విషయాలు మనకి చెప్తూ ఉన్నారు. ఉన్నది నేను ఒక్కడనే, అసలు ఇంతమంది లేరు సుమా. నేను 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 అని నువ్వు ఆ వేర్పాటు ధోరణి అనేటువంటిది అది ఇల్యూషన్ వల్ల వచ్చింది నీకు అని చెప్తున్నారు. కరెక్టే సార్, వాసు చెప్పిన పాయింట్ మాత్రం అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే మనం ఇల్యూషన్లో ఉన్నాం కాబట్టి, సెపరేట్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ చెప్తున్నారు ఆయన. సో ఇల్యూషన్లో ఉన్నంతసేపు మనం ఎలా కొట్టుకుంటూ ఉంటాం, నేను వేరు వాడు వేరు, నేనైతేనా అంటాడు వాడే. కానీ ఒక్కసారి ఆ యూనిటీలోకి వెళ్ళిపోతే ఏముండదు. సో ఇక్కడ ఈ విమ్ అనేటువంటి దానిలో ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఉంది, డీప్ స్లీప్ స్టేట్లో ఉంది కదా, అది ఆ ఎవ్రీథింగ్లోంచి నథింగ్ మేనిఫెస్ట్ అయింది. ఇదంతా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. అసలు దీని అంతటికీ మూల కారణము ఎవ్వరు? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా, కార్యకారణ సంబంధము. మనం చెప్పుకున్నాం, మనం మొట్టమొదట్లో కూడా 7 చేపల కథ మనం చిన్నతనంలో చెప్పుకున్నాం.
ఒక రాజు ఉండేవాడు, రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు. ఈ 7 చేపల్లో 6 చేపలండి, ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అన్నాడు. అంటే గడ్డిమోపు అడ్డం వచ్చింది అన్నాడు. ఓ గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావు అన్నాడు. ఆవు నన్ను తినలేదు అన్నాడు. ఆవు ఎందుకు తినలేదు అన్నాడు. పాలేరు నన్ను విప్పలేదు, రాట కట్టేసి ఉంచాడు అన్నాడు. ఓ పాలేరు ఎందుకు విప్పలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ నువ్వు బువ్వ ఎందుకు పెట్టలేదు? రోజంతా పసివాడు ఏడుస్తూ ఉన్నాడు, అంచేత నేను బువ్వ పెట్టలేకపోయిన వాడికి అంది. ఓ పసివాడు ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు వాడిని? వాడు నా ఈ పుట్టలో వేలు పెట్టాడు. సో ఇదంతా ఏంటంటే మనకి చిన్నప్పుడు కథ కిందే మనకి జ్ఞాపకం ఉంది, కానీ దీనిలో మనకి చెప్పదలుచుకున్న నీతి ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక పర్యవసానం జరిగింది, దీనికి కారణం ఏంటి, దానికి మళ్ళీ కారణం ఏంటి, దానికి కారణం ఏంటి, అలా మూల కారణమునకు వెళ్ళడం అన్నమాట. సో పసివాడు చీమ పుట్టలో వేలు పెట్టడం అనేటువంటిది ఆది మూల కారణం, ఈ మొత్తం కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ కూడా. సరే, అలాగూ బాబా ఏం చెప్తున్నారని, ఇంత విశాలమైన విశ్వం, అనంతమైన విశ్వం ఏర్పడడానికి మూల కారణమును వెతుక్కుంటూ పోతే ఆ మూల కారణం ఏమిటయ్యా అంటే అది అనంతుడైన భగవంతుడికి, సర్వస్వతంత్రుడైన భగవంతుడిలో పుట్టినటువంటి ఆ విలాసము. అయితే యాక్చువల్గా బీమ్స్ అనేటువంటి పుస్తకం ఉందండి, దానిలో ఈ విమ్ గురించి చాలా ఎక్కువగా చెప్పారు. దయచేసి మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ బీమ్స్ అనేటువంటి దానిలో రెఫర్ చేసుకోవచ్చు. అది సో భగవంతుడికి ఉన్న మొట్టమొదటి గుణాల్లో సర్వస్వతంత్రుడైన, ఎవరికి జవాబుదారీ కాదు, ఎవరికి అతను సంజాయిషీలు ఇచ్చుకోక్కర్లా, ఎవరికి లోబడి ఉండడాయన, ఆయన ఇష్టము. సో సర్వస్వతంత్రుడుగా ఉండేవాడికి ఉన్న ఒక మూలమైనటువంటి లక్షణం కూడా ఉంటుంది. అది ఏంటది? అతని ఇష్టం. ఇలా ఎందుకు వచ్చింది అని అడిగే పరిస్థితి లేదు. మనం మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం. ఒక చిన్న కుర్రాడు, ఓ 10 ఏళ్ళ కుర్రాడు ఓ సముద్రం పక్కన బీచ్లో నడుచుకుంటూ పోయాడు అనుకోండి, వాడి ప్రవర్తన చూస్తే వాడి యొక్క ఇండిపెండెంట్ నేచర్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాసేపు కూర్చుంటాడు, కాసేపు నుంచుంటాడు, కాసేపు గెంతుతాడు, కాసేపు పిల్లి మొక్కలు వేస్తాడు, ఆ కనపడిన గవ్వలని తీసుకొని సముద్రంలోకి విసురుతాడు. అది వాడి ఇండిపెండెంట్ నేచర్. అది ఎందుకు తీసేవా రాయి, ఎందుకు విసిరావా గవ్వ, ఎందుకు విసిరావు అంటే ఏమో నాకు అలా అనిపించింది అంతే. అలాగే భగవంతుడికి బీయింగ్ ఇండిపెండెంట్, అతనికి ఒక విలాసం కలిగింది. ఏంటది? ఓ ప్రశ్న వేసుకున్నాడు, ఎవరినయ్యా నేను, ఎవరిని నేను అని ప్రశ్న వేసుకున్నాడు. అదే క్రైస్తవ వాళ్ళ ఇతిహాసంలో వాళ్ళు చెప్తారు కదా, ఆ శబ్దము పుట్టినది, ఆ శబ్దము ఆది శబ్దము, ఆ ఆది శబ్దం ఏమిటట? నేను ఎవరిని అనేటువంటిది అన్నారు. ఇక్కడ బాబా అవ్యము ఎందుకు వచ్చింది భగవంతుడికి అనేదాన్ని సమాధానం చెప్తున్నారు. ఆయన పరిపూర్ణముగా స్వతంత్రుడై ఉన్నాడు భగవంతుడు. ఎందుకని? తన భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే స్థితి యొక్క లక్షణం అన్నమాట ఇది. అంచేత ఆయన ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఆయన ఎవరిని నేను. ఆ ప్రశ్న వేసుకోవడమే మూల కారణం, దాని నుంచి మిగిలిన పర్యవసానాలన్నీ కూడా వచ్చాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంచేత ఈ నథింగ్నెస్కు సంబంధించిన సరంజామా అంతా కూడా శూన్యత్వముగా, అంటే నథింగ్నెస్గా ఈ ఎవ్రీథింగ్ అంతటా వ్యాపింపచేసిన మూల కారణం ఏది? ఈ భగవంతునికి వచ్చినటువంటి ఆది లీలా విలాసము, ఆ ప్రథమ ప్రేరణ అని ఇక్కడ బాబా చెప్పుకుంటూ వచ్చారు. జై బాబా సార్. జై బాబా. స్టార్ట్ చేయమంటారు సార్? చేయండి. It is the original infinite whim which is responsible for giving cause to the latent all that was of the nothing to manifest as nothingness. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ అనంతమైనటువంటి విలాసమే లేటెంట్ ఆల్, ఏదైతే నథింగ్కి చెందినటువంటి
మొత్తం ఏదైతే అంతర్లీనంగా ఉందో అదంతా కూడా నథింగ్కి చెందింది అని ఇంతకు ముందు చెప్పారు. ఆ అంతర్లీనంగా ఉన్నటువంటిదంతా కూడా శూన్యానికి చెందిన అంతర్లీనంగా ఉన్నదంతా కూడా నథింగ్నెస్గా అంటే శూన్యత్వంగా మేనిఫెస్ట్ అవ్వడానికి, వ్యక్తం అవ్వడానికి, ప్రకటితం అవ్వడానికి కారణం ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఆ విమ్మే అని చెప్తున్నారు. బట్ బిఫోర్ గాడ్ ఎక్సర్సైజ్డ్ హిస్ ఒరిజినల్ ఇన్ఫినిట్ విమ్ టు మేక్ మేనిఫెస్ట్ the latent all that was of the nothing. This whim of God was itself latent as the nothing in the everything of the infinitude of absolutely independent God in the God is state. So అయితే నథింగ్కి చెందినటువంటి ఈ అంతర్లీనంగా ఉన్నదంతా నథింగ్నెస్గా వ్యక్తం అవ్వడానికి కారణం విమ్ అని చెప్పుకుంటే, మరి ఆ విమ్ ఈ విమ్ రావడానికి ముందు విమ్ ఎక్కడ ఉంది అంటే ఈ నథింగ్ అంతా మేనిఫెస్ట్ అవ్వడానికి ముందు ఈ విమ్ ఎక్కడ ఉంది? గాడ్ ఈ విమ్ని తనకు ఆ విలాసం అనిపించింది కదా, అది చేయడానికి ముందు అది ఎక్కడ ఉంది అంటే అది కూడా లేటెంట్ గానే ఉంది. సో ద విమ్ ఆఫ్ గాడ్ వాజ్ ఇట్ సెల్ఫ్ లేటెంట్ యాజ్ ద నథింగ్. అది కూడా అంతర్లీనంగానే ఉంది, అంటే అది కూడా మేనిఫెస్ట్ అవ్వకుండా ఉంది. ఇందులో గాడ్ ఈ స్టేట్ లో, గాడ్ ఈ స్టేట్ అంటే ఒరిజినల్ స్టేట్ అని చెప్పారు బాబా, మోస్ట్ ఒరిజినల్ స్టేట్ అని. దాన్ని మనం వేరే కాంటెక్స్ట్ లో బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని కూడా అంటాం. ఆ స్థితిలో ఆ విమ్ము కూడా అంతర్లీనంగానే ఉంది, అంటే అక్కడ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆ విమ్ము కూడా లేదు, అది కూడా అంతర్లీనంగానే ఉంది. తర్వాత ఆ విమ్ అనేది ఫస్ట్ మేనిఫెస్ట్ అవడం జరిగింది. ఆ విమ్ము మేనిఫెస్ట్ అవడంతోనే నథింగ్కి చెందినటువంటి లేటెంట్ ఆల్ ఏదైతే ఉందో అంతర్లీనంగా ఉన్నదంతా కూడా నథింగ్నెస్ గా ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. సో ఈ సెకండ్ పారాలో చెప్తుంది విమ్ కూడా లేటెంట్ గా ఉంది ఈ బిఫోర్ అది ఎక్సర్సైజ్ చేయకముందు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ పారాకి వెళ్తానండి. హౌ ఈజ్ ఇట్ దెన్ పాసిబుల్ ఫర్ ద లేటెంట్ ఒరిజినల్ ఇన్ఫినిటీ టు సర్జ్ ఇన్ గాడ్ అండ్ మేక్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్ దట్ ఈస్ లేటెంట్ ఆఫ్ ద నథింగ్ యాజ్ నథింగ్నెస్. మరి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఈ విమ్ ఏదైతే ఉందో భగవంతుల్లో వచ్చినటువంటి విలాసం ఏదైతే ఉందో ఆది విలాసం, ఆది అనంత విలాసం, అది దానంతట అది ప్రకటించుకొని అలాగే ఈ అంతర్లీనంగా ఉన్నదాన్నంతా నథింగ్కి చెందిన శూన్యానికి చెందిన అంతర్లీనంగా ఉన్నదాన్నంతా కూడా శూన్యత్వంగా ఎలా ప్రకటించగలిగింది, ఇది ఎలా సాధ్యమైంది అంటే తను ముందు ప్రకటితమై ఆ తర్వాత ఈ అంతర్లీనంగా ఉన్నదాన్నంతా ప్రకటితం చేసింది అని చెప్తున్నారు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు, అది ఎలా సాధ్యమైంది అని అడుగుతున్నారు. సో దానికి సమాధానం 4th పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. నెక్స్ట్ దాంట్లో విమ్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ విమ్ అండ్ బై ఇట్స్ వెరీ నేచర్ ఇట్ ఈస్ సచ్ దట్ వై వేర్ ఫోర్ వెన్ కెన్ ఫైండ్ నో ప్లేస్ ఇన్ ఇట్స్ నేచర్. సో విమ్ అని దేన్ని అంటామంటే అలాంటి అసలు విమ్ అనే మాటను మనం వాడడమే ఒక కారణాన్ని మనం చూపించలేం దానికి. మనం అంటాం నాకు అలా అనిపించింది అలా చేశానంటాం. అలా భగవంతుడికి సడన్ గా అది కలిగింది. అలాగెందుకు కలిగింది అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదంట. వై, ఎందుకు, వేర్ ఫోర్, ఎక్కడి నుండి, వెన్, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కదా, అలాంటివి ఏవి కూడా మనం ఆ విమ్కి అడగలేము. ఎందుకంటే అలాంటి దాన్ని విమ్ అంటారు, అలాంటి కారణాలు చెప్పలేని దాన్ని. A whim may come at any moment. It may come now or after a few months or after a few years and it may not come at all. అది ఆ క్షణంలో రావచ్చు, లేకపోతే కొన్ని రోజులు కొంతకాలం తర్వాత రావచ్చు, కొన్ని నెలల తర్వాత రావచ్చు, సంవత్సరాల తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. ఇందులో సార్ చెప్పినట్టుగా అతను ఆ సముద్రపు ఒడ్డున చిన్నపిల్లవాడు తిరుగుతూ ఏవో గవ్వలు తీసి విసురుతున్నాడు. ఎందుకు విసిరేవరా అంటే నాకేం అలా అనిపించింది విసిరాను అంటాడు అంతే. ఇప్పుడే ఎందుకు విసిరామంటే తెలీదు, బాగా తర్వాత విసిరొచ్చు ఎప్పుడైనా. అలాంటి పనులకి ఇలాంటి కారణాలు మనం వెతకలేం. సో అది అలా అనిపించడమే జరుగుతుంది. అది జరిగిన తర్వాత దాన్ని ఆధారంగా చూసుకుని రిమైనింగ్ అన్నీ కూడా జరుగుతాయి. అలాంటి కారణాలను మనం చూపించలేనటువంటిదే విమ్ అని ఇక్కడ చెప్తున్నారు. జై బాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి?
జయబాబా ఇప్పుడు మీరు ఆ చిన్నపిల్లడు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అతను ఏదో అలా జరిగింది చేసేసానా అని చెప్పాడు. ఓకే, ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఇంత పెద్ద ఇన్ఫైనైట్ స్టేట్ లో ఉండేటటువంటి భగవంతుడికి, ఇంత పెద్ద క్రియేషన్ కి, ఇంత పక్కా ప్లాన్డ్ గా జరిగే ఇంత పెద్ద ఇష్యూలో ఏదో నాకు అలా అనిపించింది, విమ్ వచ్చింది, హృయామై అని వచ్చింది, ఆ క్రియేషన్ అంతా స్టార్ట్ చేశాను అని బాబా దీని కాన్సెప్ట్ చెప్తున్నట్టుగా ఉండటం ఇట్స్ లుక్స్ లైక్ ఫన్నీగా అనిపించట్లా. ఇంత జరుగుతుంది, దీనికి రీజన్ జస్ట్ నాకు విమ్ వచ్చింది, జరిగింది అంటే బాబా ఆన్సర్ చేస్తున్నట్టుగా ఉంది కదా. ఇట్స్ లైక్ ఒక ఏదో ఇట్స్ నార్మల్, జస్ట్ లైక్ దట్ అయిపోయింది, దానికి ఇదంతా జరిగింది అంటే అది కొంచెం లాజిక్ లెస్ గా లేదా? లాజిక్ చెప్పారు కదండి, ఇండిపెండెంట్ అని చెప్పారు కదా. attribute of independence is you don't have to answer to anyone, you don't have to explain anything. అది పెద్ద రీజన్ కదా. ఇప్పుడు మనం కొన్ని థింగ్స్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నీకు ఒక కైండ్ ఆఫ్ అటానమీ ఉందనుకో, ఇప్పుడు నీ డబ్బులు యూజ్ చేసుకోవడం ఉన్నది, లేకపోతే ఇంకేదో ఉన్నది, దానికి నువ్వు ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు, నీకు నచ్చినట్టు చేస్తావు కదా. అంతే. అలానే ఈ విషయంలో భగవంతుడు అనేటువంటి వాడు ఆ ముందర చెప్పిందే సర్వస్వతంత్రుడు అని. సర్వస్వతంత్రుడు అని అంటే ఆయన లీలా హేళ ఇదంతా వాట్ ఎవర్ ఏదట అవన్నీ. ఇకపోతే ఇందాక నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ కూడా లైక్ నువ్వే చేస్తున్నావు, నేనే చేస్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అలా ఫీల్ అవ్వకు, నువ్వు కాదు చేసేది, నీ ద్వారా. అంటే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఇదేంటి నేను ఇన్ని బాధలు పడుతున్నాను, అతను అంటున్నాడు నువ్వు బాధలు పడ్డావు ఏంటి, నీలో ఉండి నేను బాధలు పడుతున్నాను, నీలో ఉండి నేను బాధలు పడుతున్నాను అన్న విషయం నీకు అర్థం అవటం లేదని చెప్తున్నాడు ఆయన. అంటే మనకి ఆ సంస్కారం అక్కడి నుంచి అంటడం చేతనే అది అలా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది కరెక్టే. కానీ ఆయన ఇన్ని యుగాలుగా మళ్ళీ ప్రతిసారి మళ్ళీ బాడీ తీసుకొని మళ్ళీ రావటం దేనికి అని అంటే అది నువ్వు కాదు, నీ ద్వారా పడుతున్నది నేనే అని. అంటే ఇప్పుడు మనకు అర్థం అవట్లేదు, బట్ చాలామంది చాలా అడ్వాన్స్డ్ సోల్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది కదా. మనం ఆ పాత్రలు లేం కాబట్టి మనకు అర్థం అవట్లేదు అది. అంటే అది ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ చిన్నపిల్లలు ఇద్దరు కొట్టుకుంటుంటారు, చాక్లెట్ కోసం వాళ్ళు చాలా గట్టిగా కొట్టించుకుంటారు. నువ్వు అక్కడ నిలబడితే నీకు అనిపిస్తుంది చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నారు ఏంట్రా అని. కానీ ఆ విషయం ఆడికి తెలియదు. వాడికి తెలియాలి అంటే సెల్ఫ్గా వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే జరుగుతుంది ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మన ట్రైన్ చేస్తూ ఉన్నాడు అంతే. యుగాలుగా జన్మలుగా మనం ఆ ట్రైనింగ్లో ఉన్నాం అంతే. ఇకపోతే మనం నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఏంటి అని అంటే 100% ఎవ్రీథింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది గాడ్స్ విష్. కానీ మనం కొన్ని థింగ్స్ ఏంటంటే మనం చేసామని తీసుకుంటాం, కొన్ని థింగ్స్ ఏమంటే అంటే అక్కడ మన ఈగో ఉంటుంది కాబట్టి కొన్ని థింగ్స్ మనకి పేరు వచ్చేటట్టు, మనకి ఇంకేదో వచ్చేటట్టు ఉంటే మనం చేసామని చెప్పుకుంటాం. అదే ఇంకోటి ఏదో ఉందని అంటే ఇంకొకరు చేశారని అది అసలు ఇంకొక విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనది డ్యూయల్ నేచర్ ఉంటుంది. కానీ ఒరిజినల్గా అయితే నువ్వు చెప్పినట్టు ఆ ప్రతిదానికి కారణం విమ్మే, అక్కడి నుంచే అదే ఇదవుతూ ఉన్నది. అయితే ఈ విషయం పరంగా అయితే మాత్రం ఆయన సర్వస్వతంత్రుడు కాబట్టి ఆయన ఏదైనా చేయొచ్చు అనమాట. అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మనం ఆ స్థితిలో ఉండేటప్పుడు మనకు అర్థమవుతుంది, ఎట్ ద మూమెంట్ తెలియపోయినా. జై బాబు. ఏమన్నా ఉన్నాయండి? జై బాబు సార్. జై బాబా అండి. వినపడుతుందండి రాజు గారు? స్పష్టంగా ఉంది సార్. అదే మీ వాయిస్ లోగా వస్తుంది కొంచెం అంతే. అవునండి. ఓకే, బాగుందండి, బాగా. ఓకే. అది వాసు అడిగారు కదండి, ఒక చిన్న పిల్లవాడికి అయితే అలా అనిపించవచ్చు కానీ అనంతుడైన భగవంతుడికి ఎందుకు అలా అనిపిస్తుంది అన్నారు. నాకు తోచిన ఆన్సర్ ఏంటంటే ఆయన అనంతుడైన భగవంతుడైన గాఢ నిద్రావస్థలో ఉన్నాడు కాబట్టి చిన్నపిల్లవాడి స్థాయి అనుకోవచ్చు మనం. ఆయన గాఢ నిద్రావస్థలో ఉండి చిన్న సగం మెలకు వచ్చిందనమాట. అప్పుడు వేసుకున్న ప్రశ్న అది ఓకే.
అది గోపాలకృష్ణ గారి వివరణ కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ బాబా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఎవ్రీథింగ్లో నథింగ్ ఉంది. ఎవ్రీథింగ్ ఏమో అది మనకు దాని లక్షణాలు అనేవి తెలుసు, నథింగ్ యొక్క లక్షణాలు అనేవి తెలుసు, ఆది అంతములు కలిగినటువంటిది. ఇది ఎలా ఉంది? ఎవ్రీథింగ్లో అంతర్లీనముగా దాగి ఉంది, అంటే బయటికి కనిపించకుండా అవ్యక్తముగా ఉంది. ఇది విమ్ కారణముగా బహిర్గతం అయ్యింది అని చెప్పారు. అయితే ఎలా బహిర్గతమైంది? ఎవ్రీథింగ్లో నథింగ్ ఎలా బహిర్గతమైంది అనేది ఉదాహరణ, చిన్న ఉదాహరణ, కబీర్ చెప్పిన ఉదాహరణ కూడా బాబా ఒక సందర్భంగా చెప్పారు కూడా. ఇప్పుడు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు కదండి, ఎర్రగా పండుతాయి, చేతి వేళ్ళకి పెట్టుకుంటారు. పసివాడు అడిగాడు, తాత ఎక్కడిది ఇది అని. నేను గోరింటాకు ఆ పక్కన 4 ఆకులు ఉన్నాయి తెచ్చి చూపించాను, ఇవి దీని నుంచి ఇది వచ్చింది. ఆ రెండు చూస్తాడు, ఇదేమో ఆకుపచ్చగా ఉంది, ఇదేమో ఎర్రగా ఉంది, ఇదేంటిది, ఈ ఆకుపచ్చ నుంచి ఎరుపు ఎలా వచ్చింది అడుగుతాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఆకుపచ్చని ఆకుల్లోనే దాగి ఉంది ఎరుపు కూడా. దానికి కొంచెం ఇలా నూరి నీళ్లు తగిలించగానే ఈ ఎరుపు వ్యక్తమయ్యింది కదా. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎరుపు? ఆకుపచ్చలోనే, ఆకుపచ్చని ఆకులోనే దాగి ఉంది. దీనికి ఆ నీళ్లు తగిలించడం అనేటువంటి విమ్ము తోడవగానే ఇది బహిర్గతమయ్యింది. అదే బాబా చెప్తున్నారు, ఈ ఆకుపచ్చని రంగులో దాగి ఉన్నటువంటి ఎరుపు రంగుని వ్యక్తమయ్యేలాగా చేసింది ఆ నీళ్లు జోడించడమే. అది విమ్ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ నిద్రాణమై దాగి ఉన్నటువంటి ఈ నథింగ్, ఈ విమ్ రావడానికి కారణం ఏమిటి? ఈ నథింగ్ బయటికి రావడానికి విమ్ కారణం అన్నారు. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నారు. బాబా ఏం చెప్తున్నారు? ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేటువంటి ప్రశ్నలకు లోబడి ఉండేది దాన్ని విమ్ము అనలేము. ఆ విమ్కి కారణం ఒకటే సమాధానం, నా ఇష్టం. నా ఇష్టం అంటే దానికి రేషనల్ లేదు, ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. సర్వస్వతంత్రతకు అది ఒక ముఖ్యమైనటువంటి అట్రిబ్యూట్. అయితే నా ఇష్టం, నాకు అలా అంతే. అది లీల అంటాం కదా మనం, లీలా విలాసము అంటాం. అందుకనే ఈ విమ్ని లీలా విలాసం, ఆయనకు అలాగా అనిపించింది అంతే. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ డిస్కషన్ ఎట్ ఆల్. ఆ బీమ్స్ బుక్లో బాబా చెప్తారు, ప్రశ్నలకు విశ్లేషణకు లోబడి ఉండేది విమ్ కాదు. అది ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ అనాలసిస్, ఎనీ డిస్కషన్. ఆయన ఇష్టం అది అంతే. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అంచేత అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఈ క్షణం వస్తుందా, ఆ తర్వాత వస్తుందా, అసలు రాదా, అది మనకేమీ తెలియదు. ఇట్ నీడ్ నాట్ బీ సర్ప్రైజింగ్ అని చెప్తున్నారు బాబా. దానికి అసలు ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ డిస్కషన్. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి? చదవమంటారు. పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ వెళ్దామండి టైం. సార్ అంతా ఫాలో అవుతున్నాం కదండి, ఎందుకంటే సార్ అందరూ ఓకేనండి. అంటే కొంచెం టెర్మినాలజీ అలా అనిపిస్తుంది కానీ లాజికల్గా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. అందరూ కంఫర్టబుల్లే కదండి మిగిలిన వాళ్ళందరూ? అవునండి. ఏం లేదండి, ఒకవేళ మనం అవగాహన కష్టం అయితే మనం ఒకరికొకళ్ళు తోడుగా జాగ్రత్తగా దాన్ని దాటాలని అంతే, అందుకని అంతే. జై బాబా. సంతోష్. జై బాబా అండి. ఒక్కొక్కటి చదువుదాం అండి పారాగ్రాఫ్, టైం ఎక్కడ అయితే. Similarly, the original infinite vim, after all, is a vim. And two, it is the vim of God in the state of infinitude. అయితే ఇక్కడ సమ్మరైజ్ చేస్తూ చెప్తున్నారండి. యాక్చువల్గా ఈ ఒరిజినల్ ఇన్ఫినిట్ విమ్ అంటే
ఆదిమూలమైనటువంటి అనంత విలాసం కూడా విలాసమే. అంటే నార్మల్గా ఒక విమ్కి ఉండే లక్షణాలు కూడా ఏవైతే ఉంటాయో భగవంతుల్లో వచ్చినటువంటి ఆ మొట్టమొదటి అనంత విలాసానికి కూడా అదే మాదిరిగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే అది ఎప్పుడు వచ్చింది? ఇట్ ఈస్ ద విమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్. అది భగవంతుడి యొక్క అనంతత్వ స్థితిలో వచ్చినటువంటి ఆ విలాసం, అది ఈ మొట్టమొదటి ఆదిమూల విలాసం. దిస్ విమ్ మే నాట్ సర్జ్ ఇన్ గాడ్ ఎట్ ఆల్, అండ్ ఇఫ్ ఇట్ సర్జెస్ either at any moment or after thousands of years or after a million cycles, it need not be surprising. అయితే భగవంతుల్లో వచ్చినటువంటి అనంతత్వ స్థితిలో వచ్చినటువంటి ఆ విలాసం అది ఉప్పొంగిపోవచ్చు, ఉప్పొంగకపోవచ్చు. అది ఏ క్షణంలోనైనా జరగచ్చు, కొన్ని వేలాది సంవత్సరాల తర్వాత జరగచ్చు, లక్షలాది కాలచక్రాల తర్వాత జరగచ్చు. అసలు అది ఎప్పుడు జరిగినా సరే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యము చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ విమ్ లక్షణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ముందు పారాగ్రాఫ్లో భగవంతుల్లో ఆ విమ్మే ఈ నథింగ్ అనేది నథింగ్ అనేది అనంతంగా మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం అని చెప్తున్నారు. విమ్ అనేది దాని ద్వారా క్వాలిటీస్ ఏంటో చెప్తున్నారు. ఆ క్వాలిటీస్ చెప్పి భగవంతుడి యొక్క ఆదిమూల స్థితిలో వచ్చినటువంటి విమ్ముకు కూడా ఇటువంటి లక్షణమే ఉంటుంది. అది ఎప్పుడైనా ఉప్పొంగవచ్చు, అది ఏ మూమెంట్లో అయినా అవ్వచ్చు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అవ్వచ్చు, లేదా ఈ లక్షలాది కాలచక్రాల తర్వాత జరగచ్చు. అది ఎప్పుడు జరిగినా సరే దాంట్లో ఆశ్చర్యం చెందాల్సినటువంటి విషయం ఏమీ లేదు అని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో డైమెన్షన్ ఇచ్చారండి బాబా. విమ్ వేరు, సర్జ్ వేరు అనమాట. మళ్ళీ అది ఎప్పుడు అవుతుంది అన్నది ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అంతేనా? అంతే సార్, అవునండి. అంటే విమ్ అంటే సర్జ్ అని కాదు, ఒకసారి ఫ్లాష్ లాగా వెళ్ళిపోతుంది, అది మళ్ళీ డిఫరెంట్ అనమాట. ఏ క్షణంలోనైనా రావచ్చు ఆ విమ్ అనేది అంటే చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే విమ్ వేరు, సర్జ్ వేరు, రెండు డిఫరెంట్ అంటారా? అంటే ఆ విమ్ తీర్చుకోవడం అన్నది ఎప్పుడన్నా జరగచ్చనా, అది మీనింగ్? విమ్ అంతే సార్, అదే అంతే. అంటే ఒక్కటి రాజుగారు, ఓకే సార్. విమ్ అది అంతర్లీనముగా దాగి ఉంటుంది, అది బహిర్గతం అవ్వడాన్ని సర్జ్ అన్నారు. అది ఎప్పుడైనా సర్జ్ అవ్వచ్చు, అంటే ఎప్పుడైనా బహిర్గతం అవ్వచ్చు. అది అసలు బహిర్గతమే కాకపోవచ్చు. సరే, విమ్ ఉండడం అది బహిర్గతం అవ్వడం రెండు విషయాలు కదా, అది చెప్తున్నారు. ఓకే, అది లేటెంట్గా ఉండడమా మేనిఫెస్ట్ అవ్వడమా అనేటువంటిది అది కూడా అది చెప్తున్నారు. ఇంకొక క్వశ్చన్ అండి, ఇక్కడ ఈ స్టేట్ ఆఫ్ ఇన్ఫినిటీలో మనం టైమ్, స్పేస్, ఇంకా క్రియేషన్ గురించి మాట్లాడుకోలేదు కదా. అయితే ఇక్కడ బాబా వెన్ అనేది ఆ మూమెంట్ ఆఫ్ సర్జ్ గురించి ఎందుకు చెప్పారంటారు? ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ సైకిల్స్ ఇవన్నీ అన్నారు కదా. ఆ పాయింట్ ని ఎలా అర్థం చేసుకోవాలనేది డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ టైం కాన్సెప్ట్ ఇంకా లేదు కదండి, ఇంకా మనము ఆ విమ్ ఇంకా సర్జ్ అవ్వలేదు కదా. అర్థమైందండి. బహుశా మనకే రిఫరెన్స్ ఏమో అని అనుకుంటున్నాను. అంటే టైం అనేది మనల్ని రిఫర్ చేసి చెప్తుందేమో అనిపించింది. మన అండర్స్టాండింగ్ గురించి ఆ రకంగా చెప్పారా అని అనుకుంటున్నా. మేబీ ఇంకెవరికైనా ఏదైనా దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదండి, నేను అదే అనుకుంటున్నానండి. సంతోష్, సార్ మనకి సంబంధించే టైం స్కేల్ ఆయనకే ఉండదుగా, మనకే. ఓకేనండి.
అయితే సమప్ రేపు చేద్రిగన్ సార్ నాష్ గారు అలాగే సార్, అలాగే. జై ఇక్కడ బాబా, ఆపుదామండి. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే జై జై బాబా జై అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా సార్.